హాయ్ అండి, ఈ వీడియోలో పన్నీర్ కార్న్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. జస్ట్ ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వాడకుండా హెల్తీ వేలో ఈజీగా జస్ట్ 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 20 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి, అంటే 2 క్యూబ్స్. మీకు వద్దనిపిస్తే ఒక క్యూబ్ అయినా తీసుకోవచ్చు. కాస్త మెల్ట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా వెల్లుల్లిపాయ రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, వీటితో పాటు ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా బటర్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. వాటి నుంచి కమ్మగా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది, అంతవరకు వేగనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ బీన్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్లంతా స్వీట్ కార్న్, అలాగే పన్నీర్ని అయితే నేను ఇక్కడ 50 గ్రాములు తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి యాడ్ చేసుకున్నాం కదా, చక్కగా మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వీటి రంగు కాస్త లైట్గా చేంజ్ అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుంది. పన్నీర్ పైన అక్కడక్కడ మనకు ఫ్రై అయితే ఎలా తెలుస్తుందో అలా తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైన రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచిన మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేసేసి వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా, అంటే ఈ మిరియాల పొడి కానీ ఉప్పు అంతా అన్నిటికీ పట్టే విధంగా మనం కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం లేదా 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా ఈ ప్రాసెస్ మనకు జస్ట్ 2-3 నిమిషాల్లో అయిపోతుందండి. అన్నీ ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే కూరగాయలన్నీ కూడా. సో ఇలా ఫ్రై అయిన దానిలోకి ముందుగానే పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్, సోనా మసూరా రైస్ కానీ ఇంకేదైనా మీకు ఇంట్లో ఏది ఉంటే అది పొడి పొడిగా ఉడికించుకుని యాడ్ చేసేసుకోండి. చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త తొందరగానే కలిపేసుకోండి. పెద్దగా సాస్లు ఏవి కూడా ఏది అవసరం లేదనమాట. ఈ రైస్కి ఏవి యాడ్ చేయకపోయినా ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.